హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేరా కట్ పట్లంగల్కి స్టిచ్ చేస్తాం కదండి. అలా మోడర్న్గా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో అని ట్రై చేశాను. అవుట్ఫిట్ లుక్ చాలా బాగా వచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. 8 ఇయర్స్ పాపకి 45 ఇంచెస్ అంటే 1 మీటర్ 14 సెంటీమీటర్స్ అండి. క్లాత్ బిగ్ థాన్లో తీసుకోవాలి, అంటే సారీ పన్నా 14 ఇంచెస్ చొప్పున మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి 4 ఇంచెస్ని 2 ఇంచెస్గా ఫోల్డ్ చేసుకుంటూ ఫోల్డింగ్ స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఇలా పిన్స్తో ఫిక్స్ చేసుకోవాలి. కంప్లీట్ వేస్ట్ వరకు నేరా కట్ స్టిచ్ స్ట్రైట్గా చేసుకుని 2 ఇంచెస్ ఉంది కదండి, రివర్స్లో అయితే ఇలా ఉంటుందండి. అలాగే లైనింగ్ కూడా సేమ్ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ కోసం నేను క్రేప్ మెటీరియల్ వాడాను. తర్వాత పాప మెజర్మెంట్స్ని బట్టి హ్యాండ్స్ నెక్ కట్ చేసుకోవాలి. ఈ బెనారస్ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది, అయినా కూడా లైనింగ్ కూడా సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందండి. ఈ లాంగ్ ఫ్రాక్ స్లీవ్లెస్గా కుట్టాను. ఒకదాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్ మెజర్మెంట్స్ కట్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ పార్టీ వేర్గా చాలా బాగుందండి. మనకి శారీ పన్నా అయితేనే లెంత్ సరిపోతుంది. ఇలా స్లీవ్స్ నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్నాక మళ్ళీ స్టిచ్ చేసుకుని, నేనైతే నెక్కి ఎంబ్రాయిడరీ చేశానండి. పైన షార్ట్ కేప్ కోసం డిజైన్డ్ ఆర్గంజా మెటీరియల్ తీసుకున్నాను. ఈ మెటీరియల్ని క్రాస్గా ఫోల్డ్ చేసుకుని 2 ఫోల్డ్స్ వచ్చేలాగా చూసుకుని
అంబ్రెల్లా షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా డిజైన్ పోకుండా, ఫ్లవర్స్ అవి డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నెక్ కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాక పైన నెక్కి మిర్రర్ వర్క్ లేస్ అటాచ్ చేశాను. ఇది జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. నెక్ ఫ్రంట్ 5 ఇంచెస్ ఉండేట్టు చూసుకుని రౌండ్గా అటాచ్ చేసుకుని అక్కడ బటన్ ఫిక్స్ చేసుకోవాలి. అవుట్ఫిట్ అదిరింది కదూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. रह सकते क्या अंदर? हाँ, let me try that. Really peaceful area. Spiritually, for 1 hour it's very beautiful.